నేను 16లో ఇక్కడికి రావడం జరిగింది. 16 నుంచి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు చిన్నగా 2 స్టార్ట్ చేసినాం. పార్కింగ్, డిజైనింగ్ టైల్స్ అని. తర్వాత అదే సంవత్సరం ఈ రియల్ ఎస్టేట్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి ఈ ఎడ్యుకేషన్ పరంగా అయితే నేను 10థ్ చదువుకున్నా, అంతకు మించి చదువుకోలేదు. కానీ ఈరోజు నెలకి 3-4 లక్షలు మనం చేసినా చేయకపోయినా వస్తున్నాయి డైమండ్ ఇందులో. ఎందుకంటే దానికి పునాది అట్లా వేసినాం. మా గాడ్ ఫాదర్ లాంటి గంప నాగేశ్వరరావు సార్ మాకు చీఫ్ డైరెక్టర్గా మాకుండి మాకు నడిపించి ఈ పొజిషన్ తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరున్నా కష్టపడితే సాధించలేదు అంటూ ఏమీ లేదు. తర్వాత నాకు అర్థమైంది, ఇక్కడికి మనము ఇందాక పెద్దలు చెప్పినట్టు ఏదో మనం తినిపోవడానికి రాలేదు, ఏదైనా ఒకటి సాధించి పోవడానికే వచ్చినాము. ఇక్కడ గెస్ట్గా వచ్చినాం, బెస్ట్గా వెళ్ళిపోవాలి. చాలామంది ఇక్కడ వచ్చిన పెద్దలు కూడా మంచి మంచి నీతి వాక్యాలు చెప్తూ మంచి లైఫ్లోని ఎలా ముందుకెళ్ళాలి, సమాజంలో మనం ఎంత బెస్ట్ 10 మందిలో ఎలా ముందుండాలని ప్రతి ఒక్క వాక్యం కూడా మనసును తట్టే లేపే ఈ ఇక్కడ ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్తుంటే మనకి అందులో 10% మనం ఆచరించిన సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాం కంపల్సరీగా. అది ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరూ చేశారు, మనకు అది నేర్పుతున్నారు. కాబట్టి మనము ఒక ఎక్స్పీరియన్స్ కావాలంటే 100 సంవత్సరాలు మనం ఉండక్కర్లేదు, బతకవసరం లేదు. ఒక 80-90 సంవత్సరాలు మన ప్రొఫెసర్ లాగా వాళ్ళ తాలూకు సీనియర్టీ ఉంటే మనకి 100 సంవత్సరాలు సీనియర్టీ వద్దని మనం ఒక్కటే నాకు నేర్చుకున్నాను. నేను అదే ఆచరించిన, అదే పాటించిన. నిజం చెప్తున్నా, మన వాళ్ళ వాక్యాలు కొన్ని పాటిస్తే ఇక్కడ డాక్టర్ గారు చెప్పేటట్టు కొన్ని మార్నింగ్ వాకులు ఉండవు, వార్నింగ్ వాకులే వస్తాయి. తర్వాత వార్నింగ్ వచ్చినప్పుడు మనం వెళ్ళిపోవాలి. అంతవరకు మాత్రం మనం వార్నింగ్ వాకులని మనం చేసే ఏ పనైనా సక్సెస్ఫుల్గా ఇలా చెప్పారు సార్, ఒక్క పాయింట్ అయినా 1000 టైమ్స్ చేస్తే అది సక్సెస్ అవుద్దని అదే నమ్మాము, అదే చేశాము. ఈ రోజుకి ఇక్కడ మీ అందరం ఉండి సక్సెస్ఫుల్ పర్సన్గా మీ ముందు నిలబడ్డామంటే కారణం కూడా అదే. టీ హోమ్స్లో ఇప్పటికీ చేస్తున్నాం, అందరున్నా. మాకు ప్రతి ఒక్కటి ముందుండి నడిపించే గంప సార్ గారికి మరొకసారి మా టీం తరపున, మా తరపున ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనం 10% ఆచరించాలి. మనం ఒక మార్కెట్కి వెళ్ళేటప్పుడు అక్కడ చాలా కూరగాయలు ఉంటాయి, మనకి ఏదైతే నచ్చుతుందో తింటామో, అది మనకి హెల్తీగా ఉంటుందో అది అలాగైతే ఎంచి తీసుకుంటామో. ప్రతి ఒక్క పాయింట్ వచ్చేటప్పుడు కూడా మనం అదే తీసుకోవాలి. మనకేదైతే యూజ్ అవుతుందో, మంచిది ఏదైతే ఉందో అది తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా. మిగతా రిమైనింగ్ మనకు అవసరం లేదనుకోండి, వదిలేసేయాలి. దాన్ని పట్టుకొని మనం ఎక్కువ టైం వేస్ట్ చేస్తే మన టైం వేస్ట్ అవుతుంది, మనం చాలా డిస్టర్బెన్స్ అయిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఏదైతే అనుకుంటామో, గోల్ పెట్టుకుంటామో, గోల్స్ అంటారు ప్రతి ఒక్కరు, దాని గురించి 24 అవర్స్ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. గోల్స్ లేనోళ్ళు నా దృష్టిలో చనిపోయిన శవంతో సమానం. అది మనం ఉండకూడదని, మన మానవులుగా ఈ పుట్టినందుకు, ఈ భూమి మీదకి వచ్చినందుకు మనం మంచి సక్సెస్ఫుల్ పర్సన్గా గుడ్ విల్ సంపాదించి ఇక్కడి నుంచి పోవాలి. ఇంకోసారి చెప్తున్నా, గెస్ట్గా వచ్చిన బెస్ట్గా వెళ్ళాలని నా కోరిక. మీ అందరి ఆశీర్వాదాలు మాది ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ వాసు గారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎక్స్ట్రాడినరీ పర్సన్ అండి బిజినెస్లో.